ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం యెహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, తూరు పట్టణమును గూర్చి అంగలార్పు వచనమెత్తి దానికి ఈలాగు ప్రకటన చేయుము. సముద్రపు రేణువుల మీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణము చేయు వర్తక జనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను సంపూర్ణ సౌందర్యము కలదానని నీవనుకొనుచున్నావే. నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడెను. నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసియున్నారు. నీ ఓడలను శెనీరు దేశపు సరళ వృక్షపు మ్రానుతో కట్టుదురు. లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడ కొయ్యలు చేయుదురు. బాషాను యొక్క సింధూర మ్రాను చేత నీ కోలలు చేయుదురు. కిత్తీయుల ద్వీపముల నుండి వచ్చిన గుంజు మ్రానునకు దంతపు చెక్కడపు పని పొదిగి నీకు పీటలు చేయుదురు. నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసెనార బట్టతో చేయబడును. ఎలీషా ద్వీపముల నుండి వచ్చిన నీల ధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువు. తూరు పట్టణమా, సీదోను నివాసులను అర్వదు నివాసులను నీకు ఓడ కలాసులుగా ఉన్నారు. నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు. గెబలు పనివారిలో పని తెలిసిన పెద్దలు నీ ఓడలను బాగుచేయువారుగా నున్నారు. సముద్రమందు నీ సరకులు కొనుటకై సముద్ర ప్రయాణము చేయు నావికుల ఓడలన్నీయు నీ రేవులలో ఉన్నవి. పారసీక దేశపు వారును లూదువారును పూతువారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు. వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు. వారి చేత నీకు తేజస్సు కలిగెను. అర్వదు వారు నీ సైన్యములో చేరి చుట్టూ నీ ప్రాకారములకు డాళ్లు తగిలించి చుట్టూ నీ ప్రాకారముల మీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణపరిచెదరు. నానా విధమైన సరుకులు నీలో విస్తారముగా ఉన్నందున తర్షీసు వారు నీతో వర్తకము చేయిచు వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. గ్రేకేయులను తుబాలు వారును మెషకు వారును నీలో వర్తక వ్యాపారము చేయిచు నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. తోగర్మా వారు గుర్రములను యుద్ధాశ్వములను కంచెర గాడిదలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. దదాను వారును నీతో వర్తక వ్యాపారము చేయుదురు. చాలా ద్వీపముల వర్తకములు నీ వశముననున్నవి. వర్తకులు దంతమును కోవిదారు మ్రానును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. నీ చేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియనులు నీతో వర్తక వ్యాపారము చేయుదురు. వారు పచ్చరాళ్లను ఊదారంగు నూలుతో కుట్టబడిన చీరలను అవిసెనార బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. మరియు యూదావారును ఇశ్రాయేలు దేశస్థులను నీలో వర్తక వ్యాపారము చేయుచు మిన్నీతు గోధుమలను మిఠాయిలను తేనెయు తైలమును గుగ్గిలమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. దమస్కు వారు హెల్బోను ద్రాక్షారసమును తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరుకులను దినుసులను కొనుక్కొందురు. దదాను వారును గ్రేకేయులను నూలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. ఇనుప పనిముట్టును కత్సియా కెనయా అను సుగంధ ద్రవ్యములను నీ సరుకులకు బదులియ్యబడును. దదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసుకొని అమ్ముదురు. అరబీయులను కేదారు అధిపతులందరూ నీతో వర్తకము చేయుదురు. వారు గొర్రెపిల్లలను పొట్టేళ్లను మేకలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు. వీటినిచ్చి వారు నీతో వర్తకము చేయుదురు. షేబ వర్తకులను రామా వర్తకులను నీతో వర్తకము చేయుదురు. వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను విలువగల నానా విధమైన రత్నములను బంగారమును ఇచ్చి
నీ సరుకులు కొనుక్కొందురు. హారాను వారును, కన్నే వారును, ఏదెను వారును, షేబ వర్తకులను, అషూరు వర్తకులను, కిల్మదు వర్తకులను నీతో వర్తకము చేయుదురు. వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రములను, ధూమ్ర వర్ణము గలవియు, కుట్టుపనితో చేయబడినవియు నగు బట్టలను, విలువగల నూలును, బాగుగా చేయబడిన గట్టి త్రాళ్లను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు. తర్షీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి. నీవు పరిపూర్ణమైన దానవై మహాఘనముగా సముద్రము మీద కూర్చున్నావు. నీ కోలలు వేయువారు మహాసముద్రములోనికి నిన్ను త్రోయగా, తూర్పుగాలి సముద్ర మధ్యమందు నిన్ను బద్దలు చేయును. అప్పుడు నీ ధనమును, నీ సరకులను, నీవు బదులిచ్చు వస్తువులను, నీ నావికులను, నీ ఓడ నాయకులను, నీ ఓడలు బాగుచేయువారును, నీతో వర్తకము చేయువారును, నీలోనున్న సిపాయిలందరును, నీలోనున్న జనసమూహములన్నీయు నీవు కూలు దినమందే సముద్ర మధ్యమందు కూలుదురు. నీ ఓడ నాయకులు వేసిన కేకల వలన నీ ఉపగ్రామములు కంపించును. కోలలు పట్టుకొను వారందరును, నావికులను, ఓడ నాయకులను తమ ఓడల మీద నుండి దిగి తీరమున నిలిచి నిన్ను గూర్చి మహాశోకమెత్తి ప్రలాపించుచు తమ తలల మీద బుగ్గి పోసుకొనుచు బూడిదలో పొర్లుచు నీ కొరకు తలలు బోడి చేసుకొని మొలలకు గోనెలు కట్టుకొని మనశ్చింత గలవారై నిన్ను గూర్చి బహుగా అంగలార్చుదురు. వారు నిన్ను గూర్చి ప్రలాప వచనమెత్తి, తూరు పట్టణమా, నీతో సాటి అయిన పట్టణమేది? సముద్రములో మునిగి లయమైపోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది? సముద్రము మీద వచ్చిన నీ సరకులను పంపించి చాలా జనములను తృప్తిపరచితివి. విస్తారమైన నీ పదార్థముల చేతను, నీ వర్తకము చేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసితివి. ఇప్పుడు అగాధ జలములలో మునిగి సముద్ర బలము చేత బద్దలైతివే. నీ వర్తకమును, నీ యావత్ సమూహమును నీతో కూడా కూలెనే అని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు. నిన్ను బట్టి ద్వీప నివాసులందరూ విభ్రాంతి నొందుదురు. వారి రాజులు వణకుదురు, వారి ముఖములు చిన్నబోవును. జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు. భీతికి హేతువగుదువు, నీవు బొత్తిగా నాశనమగుదువు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము. ప్రభువగ యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడువై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్నావు. నీవు దానియేలును కంటే జ్ఞానవంతుడువు. నీకు మర్మమైనదేదియూ లేదు. నీ జ్ఞానము చేతను, నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను, వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్నవాడా, ఆలకించుము. నేను పరదేశులను, అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను. వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచపరుతురు. నిన్ను పాతాళములో పడవేతురు. సముద్రములో మునిగి చచ్చిన వారి వలెనే నీవు చత్తువు. నేను దేవుడనని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావు గదా. సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు
ఏదెనులో నీవుంటివి. మాణిక్యము, గోమెదికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడియున్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడువుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీవుండకుండా నేను నిన్ను అపవిత్రపరచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసితిని. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకప్పగించెదను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసుకొనిన విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి. గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను, అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసెదను. జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖమును సీదోను పట్టణము వైపు త్రిప్పుకొని దాని గూర్చి ఈ సమాచారము ప్రవచింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని. నీ మధ్యను ఘనత నొందుదును. నేను దాని మధ్య తీర్పు తీర్చుచు దానిని బట్టి నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. నేను యెహోవానని వారు తెలుసుకొనున్నట్లు తెగులును రక్తమును దాని వీధులలోనికి పంపించుదును. నలుదిక్కుల దాని మీదికి వచ్చు ఖడ్గము చేత వారు హతులగుదురు. నేను ప్రభువకు యెహోవానని ఇశ్రాయేలీలు తెలుసుకొనున్నట్లు వారి చుట్టూ నుండి వారిని తిరస్కరించుచూ వచ్చిన వారిలో ఎవరునూ ఇక వారిని గుచ్చుకొను ముండ్లుగానైనను నొప్పించు కంపగానైనను ఉండరు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులలో చెదరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చి జనుల సమక్షమున వారి మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన తమ దేశములో వారు నివసించెదరు. వారు అందులో నిర్భయముగా నివసించి ఇండ్లు కట్టుకొని ద్రాక్షతోటలు నాటుకొందురు. వారి చుట్టూ ఉండి వారిని తిరస్కరించుచూ వచ్చిన వారికందరికీ నేను శిక్ష విధించిన తరువాత వారు నిర్భయముగా నివసించు కాలమున నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించియున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యున్నాడు. మీరు అలసటపడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తునీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి
తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైయుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి. అయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమునిచ్చును. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి. మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసికొనుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనస్సు పొంద నవకాశము దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు. స్పృశించి తెలుసుకొనదగినట్టియు మండుచున్నట్టియు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానునకును భూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చియుండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. ఇప్పుడైతే సీయోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ స్థితి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము గదా. అప్పుడాయన శబ్దము భూమిని చలింపచేసెను గాని ఇప్పుడు నేనింకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చియున్నాడు. ఇంకొకసారి అను మాట చలింపచేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడిన వన్నట్టు చలింపచేయబడనివి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి యుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో
దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి యున్నాడు. కీర్తనల గ్రంథం 136వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరచినవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. వాటి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రములను ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలీయులకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారమిచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.